ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మహోన్నతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాలమున నీ వాక్యము కొరకు మేము నాయన వచ్చి ఉన్నాం. నాతో మాతో మాట్లాడము దేవా. శ్రద్ధగా ప్రతిదినము నీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. నీ కృపను అనుగ్రహించి దేవా మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ, వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించి నీలో నడిచేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలమున యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2 మరియు 3వ వచనములను చదువుకుందాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియెగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. మనము చదివిన వాక్య భాగంలో యెహోవా ప్రకృతితో మాట్లాడే ఒక కార్యంను చూడగలం. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని ప్రకృతితో మాట్లాడుచూ ఉన్నాడు. మానవులను చేసిన ప్రభు వారు ఆయన యొక్క మాటకు లోబడి ఆయనతో పాటు కలిసి సంతోషముగా ఆయన యొక్క కృపను అనుభవిస్తూ జీవిస్తారని ప్రభు ఆలోచించి ఆదాము అవ్వలను చేసినాడు. వారిని ఏదైనా వనములో వారు సౌఖ్యముగా ఉండినట్లుగా వారికి కావాల్సిన ఫలవృక్షములను అక్కడ అనుగ్రహించినాడు. అయితే దేవుని మాటకు లోబడకుండగా వారు చేసిన అవిధేయతను బట్టి దేవుని యొక్క కృపను పోగొట్టుకొని వారు ఏదైనా వనములో నుండి బయటికి త్రోలివేయబడ్డారు. అలాగనే తర్వాత వచ్చిన మానవులలో అనేకులు దేవుని కార్యముల గురించి విన్నవారిగా, ఎరిగిన వారిగా, అనుభవించిన వారిగా ఉన్నప్పటికీ ఆయన మాటకు చెవియొగ్గకుండగా ఉండటం మనం చూడగలం. న్యాయాధిపతుల గ్రంథము, రాజుల గ్రంథంలో మనం చదివినట్లయితే అనేక సార్లు దేవుని ప్రజలైన వారు దేవునికి విరోధమైన కార్యములను చేయించు ఆయనను దుఃఖపరిచేవారిగా ఉండటము చూడగలం. అందుకే ప్రభు వేదనతో తన మాటలను, తన యొక్క వేదనను, తన యొక్క దుఃఖమును, తన యొక్క హృదయంలో ఉన్న ఆక్రందనను ఆకాశముకును భూమికి తెలియపరచడం చూడగలం. ఆయన చెప్పే మాటలు మనం చూసినట్లయితే 3వ వచనం మనం చదివినట్లయితే, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి ఎరుగునని చెప్పడం చూడగలం. ఎద్దు పగలంతా పని చేసినప్పుడు సాయంత్రానికి ఎక్కడికి రావాలో, ఎక్కడ తనకు ఆహారం దొరుకుతుందో, ఎక్కడ తన యొక్క యజమానుడు ఉన్నాడో ఆ కార్యము బాగా ఎరిగి ఆ స్థలమునకు వచ్చి చేరుతుంది. గాడిదను నువ్వెక్కడ విడిచినా తన యొక్క యజమానుడు దొడ్డి ఎక్కడుందో అది ఆ స్థలమునకు వచ్చి చేరునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే నా ప్రజలైన వారు లోబడకుండగా తమ ఇష్టానుసారముగా జీవిస్తున్నారు అని 4వ వచనంలో యెహోవా చెప్పటం చూడగలం. వారు పాపముతో నింపబడిన ఒక జనాంగముగా మారిపోయి దేవుని కృపను మర్చిన వారిగా, దేవుని చిత్తమునకు విరోధముగా జీవిస్తున్న వారిగా ఉండటము ప్రభు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున ప్రకృతి దేవుని మాటకు లోబడుతుంది. ప్రకృతిలో ఉన్న జీవరాశులు దేవుని యొక్క నియమం ప్రకారము నడుచుకుంటున్నాయి. వాటికి నేర్పించబడిన కార్యములు అవి సరిగా చేస్తున్నాయి. కానీ ప్రభు ప్రేమించి తన హస్తములతో చేసిన మానవుడు దేవునికి తిరుగుబాటు చేసి ఆయనను దుఃఖపరిచేవాడిగా ఉన్నాడు. అలాంటి వారి కోసము ప్రభు ప్రతి దినము వేచి ఉన్నాడు. నా యొద్దకు తిరిగి వస్తారేమో. అయ్యో, ఎద్దు తన కామందును ఎరిగి ఉంది, గాడిద తన సొంత వాణి దొడ్డిని ఎరిగింది. నా ప్రజలైన వారు ఎప్పుడు నా దగ్గరికి తిరిగి వస్తారు, నా యొద్దకు తిరిగి వస్తారు అని ప్రతి దినము వేచి ఉన్నవాడిగా ప్రభు ఉండటం చూడగలం. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యమును వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యమును ఎరిగినప్పటికీ ఆయన వాక్యమునకు నీవు విరోధముగా వెళ్ళినావో, ఎన్నిసార్లు ఆయనను
దుఃఖపరిచినావో, ఎన్నిసార్లు ఆయనను గాయపరిచినావో అని నిన్ను నీవు పరీక్షించుకునే సమయం. ప్రభు నీవు ఆయన స్వరమును విని ఆయన యొద్దకు రావాలి అని ఆశపడుతూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఏదైనా వనంలో అవ్వను ఆదామును ప్రభువారు పొరపాటు చేసినారని తెలిసిన తర్వాత కూడా వెతుక్కుంటూ వచ్చినాడు. వారిని పిలుస్తూ ఉన్నాడు. వారే వెళ్ళి దాక్కున్నారు. వారు ఆయన ముందుకు రావటానికి సిద్ధముగా లేరు. తమ యొక్క దిగంబరత్వం ఎరిగి దేవునిని చూసి పారిపోయినారు. ఈ ఉదయకాలమున ప్రభు నీవు కూడా అలాగనే దేవుని యొక్క కృపను పోగొట్టుకొని నీవు పాపములో మునిగిన వ్యక్తిగా, దేవుని యొక్క కృపను పోగొట్టుకున్న వ్యక్తిగా ఉంటే ఆయన నిన్ను ప్రేమించి నీ దిగంబరత్వాన్ని కప్పటాని కోసము నిన్ను వెతుకుచూ వస్తూ ఉన్నాడు. నీవు నశించిపోయి నరకానికి వెళ్ళటానికి ఆయనకు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఆ దినము ఎలాగో ఆదామవ్వల కోసం ఒక గొర్రెను ఆయన చంపి బలిగా ఇచ్చి ఆ రక్తమును కాచి వారికి ఒక వస్త్రమును ఇచ్చినాడు, అలాగూ నీ పాపము నుండి నిన్ను విమోచించడానికి దేవుని గొర్రె పిల్లగా ప్రభు అయిన యేసు ఈ లోకమునకు వచ్చి తన ప్రాణమునిచ్చి నిన్ను విమోచించినాడు. నీవు ఆయన మాటకు చెవియొగ్గాలని ఆశిస్తున్నాడు. నీవు ఆయన వైపు చూడాలని ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఆయన స్వరమును విని ఆయన యొద్దకు వచ్చి నీ జీవితమును మార్చుకోవాలనేది దేవుని యొక్క ఆశ అయి ఉంటున్నది. ఈ ఉదయకాలమున ఆయన స్వరమునకు చెవియొగ్గే మనస్సును కలిగి ఉండావా? లేని ఎడల ఆయన స్వరమును వినటానికి ఈ దినమునైనా నీవు సిద్ధపరచుకోవాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుమని ప్రకృతితో చెప్తున్న ప్రభు నీవు ఆయన స్వరమును వినాలని ఆశించి, నీవు ఆయన మాటకు లోబడాలని ఆశించి, ఆయన మాట ప్రకారం నడుచుకోవాలని ఆశించి నీవు లోబడినప్పుడే ఆయన ప్రకృతి దగ్గరికి వెళ్ళినాడు. నీవు లోబడ్డట్లయితే నీ కోసము సమస్తము చేసిన ప్రభు నీ ద్వారాగా అనేక గొప్ప కార్యములను చేసి నేను ఇంకా ఉన్నతమైన స్థితికి హెచ్చించాలని ఆశిస్తున్నాను. నీవు తిరుగుబాటు చేసి నీవు లోబడనుగా వ్యక్తిగా ఉన్నప్పుడే ప్రభు ప్రకృతిలో ఉన్న కార్యములను మనకు చూపిస్తూ ఉన్నాడు. ప్రకృతి ఎలాగ ఆయనకు లోబడుతుందో చూపిస్తున్నాడు. జీవరాశులు ఎలాగ ఆయనకు లోబడుతున్నాయో చూపిస్తూ, పశుపక్షులు ఆయనకు ఎలాగూ లోబడుతున్నాయో చూపిస్తూ ఉన్నాడు. నీవు ఆయన మాటకు లోబడతావా? నీవు ఆయన స్వరము వింటావా? నీవు దేవుని యొక్క కృపను నీ జీవితంలో అనుభవిస్తావా? ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాలంలో మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యంను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రకృతితో నీవు మాట్లాడుచున్నావు, జీవరాశులతో నాయనా నీవు సహవాసం కలిగినావు. మానవులైన మేము మమ్మల్ని నీవు హస్తములతో చేసినావని ఎరిగినప్పటికీ లోకములో లోక కార్యములో బందీలమై నీ కృపను పోగొట్టుకున్న వారిగా ఉంటున్నాము. అలాంటి స్థితిలోనే మమ్మల్ని విడిపించి నీ కృపను గ్రహించుకొని నిన్ను వెంబడించి అంతవరకు నీకు నమ్మకంగా ఉండేదానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలం నడిపించునుగాక. ఆమేన్.